హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కథ ఏంటంటే, భూమి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత చాలా మంది మనుషులు ఏంటంటే పంటలు పండగ జంతువుల్ని తినడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా జంతువులు అయిపోయిన తర్వాత మనుషుల్ని తినడం స్టార్ట్ చేశారు. అలాంటి మనుషుల నుంచి మన కథలో హీరో తప్పించుకొని ఎలా ఉన్నాడు, అందులోనూ ఆరోగ్యం బాగుని తన భార్య కోసం, అది కూడా మనుషుల్ని తినే వాళ్ళ దగ్గర ఉన్న మందుల కోసం మన కథలో హీరో ఎంత పోరాటం చేశాడు అనేది సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. సినిమా పేరు వచ్చేసి ఇయర్ 10. అసలు మిస్ అవ్వకండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఒక వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ వాయిస్ ఓవర్ లో ఏం చెప్తారంటే, ఒకే ఒక రోజు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. ఆ తర్వాత మనుషులకి ఏం చేయాలో తెలియక జంతువులు తినడం స్టార్ట్ చేశారు. కాకపోతే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మనుషుల్ని తినడం స్టార్ట్ చేశారు. అలాగే మనిషి జీవితాలన్నీ మారిపోయాయని చెప్పేసి వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇయర్ 10 అని చెప్పేసి టైటిల్ పడుతుంది అనమాట. ఇప్పుడు మన కథలో హీరోని వాళ్ళ నాన్నని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి వాళ్ళ నాన్న ప్రతి ఒక్కటి దగ్గర నేర్పిస్తూ ఉంటారు అనమాట. అడవిలో జంతువుల్ని ఎలా వేటాడాలి, ఎలా అడవిలో సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ప్రాపర్ గా నేర్పిస్తూ ఉంటాడు. హీరో కూడా నేర్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో దూరంగా ఏదో సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, బైనాకులర్ తీసుకొని చూస్తాడు. చూస్తే దూరంగా అడవి పంది ఉంటుంది. వెంటనే బాణం తీసుకొని దానికి గురి పెట్టి బాణం వేస్తే, ఆ బాణం గుచ్చుకున్న తర్వాత అదేంటంటే ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటుంది. దాంతో హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే, ఆ బ్లడ్ కారిపోతూ ఉంటుంది కదా అడవి పందికి, ఆ బ్లడ్ ని ఫాలో అవుతూ వెళ్ళి చూస్తే ఆ అడవి పంది పక్కన ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది అనమాట. దాంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఇప్పుడు దానికోసం మనం నీళ్ళలోకి ఏం వెళ్తాము, లోపలికి వెళ్తే ఏ పాము ఎప్పుడు వచ్చి కాటేస్తుందో తెలియదు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్లో ఆగి ఉన్న 2 కార్లు కనిపిస్తాయి. కాకపోతే ఇవి పాడైపోయి ఉంటాయి అనమాట. దాంతో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. హీరో వాళ్ళ నాన్నకేమో చిన్న చాక్లెట్ లాంటిది ఏదో కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో కూడా లోపలికి వెళ్ళేటప్పుడు సడన్ గా బయట ఏదో సౌండ్ వస్తుంది. బేసికల్ గా హీరో భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఫారెస్ట్ లో అడవి కుక్కలు ఉంటాయి అనమాట. అవి మనుషులను చూస్తే అతి దారుణంగా పీక్కుతుంటాయి. సో దాంతో భయం వేసి భయంగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే కాల్చి పడేసిన కొన్ని సిగరెట్లు కనిపిస్తాయి. దాంతో ఆయన ఏం చేస్తాడంటే అవి తీసేసుకుని జేబులో వేసుకుంటాడు. అలా వీళ్ళిద్దరు కారులో ఏముందని చెప్పేసి వెతుకుతున్నప్పుడు సడన్ గా అటుగా అడవి కుక్కలు వస్తాయి అనమాట. దాంతో వీళ్ళిద్దరు సైలెంట్ గా కారు కూర్చుంటారు. అటుగా అడవి కుక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే అడవి కుక్కలకి ఏంటంటే చిన్న సౌండ్ వినిపిస్తే చాలు వచ్చి భయంకరంగా మనుషుల్ని వేటాడి మరి తింటాయి. దాంతో హీరో వాళ్ళ నాన్న సైలెంట్ గా కారులో కూర్చుంటారు. అవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మెల్లగా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు నడుచుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే ఆ కారులో ఒక బిస్కెట్ బ్యాగ్ దొరుకుతుంది. అందులో ఉన్న బిస్కెట్లు తినుకుంటూ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కొన్ని బిస్కెట్లు జేబులో పెట్టేసుకుని ఆ కవర్ మాత్రం అక్కడే పడేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. అదే సమయంలో వీళ్ళు రెడీ చేసుకుని ఒక గుడిసెను చూపిస్తారనమాట. బాగా భూమిలోకి గుంట తీసేసి చుట్టూ బాగా చెట్లు మొత్తం పెట్టేసి ఒక గుడిసెలా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అడవి కుక్కలు వస్తాయి కదా, అందుకని. ఆ తర్వాత మన కథలో హీరో లోపలికి వెళ్తాడు. వెళ్లి చూస్తే తన భార్య ఉంటుంది. తానేంటంటే మంచానికే పరిమితం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే తనకి ఒక భయంకరమైన గాయమైందనమాట. అప్పటి నుంచి ఇప్పుడు తన మంచం మీదే ఉంది. అందులో తన దగ్గర ఉన్న మెడిసిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. వాటితోనే ఎలాగైనా సరే ఆ దెబ్బ నయం చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. హీరో కూడా తనకు సహకరిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ నాన్నను చూపిస్తారు. తానేంటంటే కారులో సిగరెట్ మొక్కలను తెచ్చుకున్నాడు కదా, వాటన్నిటిని ఒక పేపర్లో విదిలించేసి దాని నుంచి ఒక కొత్త సిగరెట్ తయారు చేసుకుని ఆ సిగరెట్ ని కాలుస్తూ ఉంటాడు. అది కూడా చాలా సంవత్సరాల తర్వాత సిగరెట్ కాలుస్తున్నాడు కదా, దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. తాను నిద్ర లేచి ప్రశాంతంగా బయటకు వచ్చి కూర్చున్నప్పుడు దూరం నుంచి ఏదో శబ్దాలు వస్తాయి. దాంతో హీరోకి భయం వేసి లోపల కూర్చొని చూస్తే దూరంగా ఒక గుంపు వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకు చెప్తాడు, తన భార్యకి చెప్తాడు. వెంటనే హీరో వాళ్ళ నాన్న కూడా విండోలో చూసి షాక్ అయిపోతాడు. వెంటనే తన కోడల్ని తన కొడుకుని తీసుకొని ఆ ఇంటి వెనకాల నుంచి వాళ్ళకి కావాల్సిన సామాన్లను తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ భార్యకి ఏంటి కొంచెం బాగలేదు కదా హెల్త్, అందుకని తను నడవలేకపోతుంది. అందుకనే పక్కనే చిన్న బేస్మెంట్ లాంటి ఉంటుంది అనమాట, దాంట్లో దాక్కోమని చెప్పి అంటాడు. ఈ గ్యాప్ లో ఆ గుంపు వచ్చేస్తుంది. హీరో వాళ్ళ నాన్న మీద అటాక్ చేస్తుంది. హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఒక ముగ్గురిని కొడతాడు. కాకపోతే ఇది రాడోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు వచ్చి ఈయన మీద అటాక్ చేయడం వల్ల ఆయన అక్కడే కొట్టి పడేస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సామాన్లను తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ముఖ్యంగా హీరో ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ పక్కన పడేసాడు కదా, ఆ బ్యాగ్ ను కూడా తీసుకుంటారు. అందులోనే హీరో వాళ్ళ భార్యకి కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి. వాటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న కాలు చేతులు కట్టేసి తీసుకెళ్తారు. ఎందుకంటే వీళ్ళు మనుషులను చంపి తినే గ్యాంగ్ అనమాట. హీరో వాళ్ళ నాన్నను కూడా చంపి తినేద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు దాక్కున్నారు కదా చిన్న బేస్మెంట్, అక్కడ ఒకడు వస్తాడు. వచ్చిన తర్వాత దీనికి ఎంత ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి లేపుదాం చూస్తాడు. కానీ హీరో మాత్రం బలంగా పట్టుకొని ఉంటాడు. దాని వల్ల లేగవుతూ సరే అని చెప్పేసి ఆ బేస్మెంట్ దగ్గర ముక్కు పెట్టి చూస్తే భయంకరంగా కంపు కొడుతుంది. సర్లే మనకెందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా బయట ఒక బిస్కెట్ ప్యాకెట్ కవర్ చూస్తాడు. ఆ కవర్ చూసి వాళ్ళందరూ వచ్చారనమాట. ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి హీరో
ఇప్పుడు బాధపడతాడు. అంతేకాకుండా హీరో తన భార్య గాయాన్ని చూస్తేనేమో అది ఇంకా తగ్గదు, ఇంకా పెద్ద అవుతూ ఉంటుంది. ఆ టాబ్లెట్లు వాడితేనేమో తగ్గే అవకాశం ఉంది, కానీ వాళ్ళేమో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. ఇలా కాదని చెప్పేసి తన భార్యని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు తను రిలీజ్ అవుతాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు తిను కూడా చనిపోతే ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలని చెప్పేసి తన భార్య మెడ కింద దిండు పెట్టి, అంతేకాకుండా తనకు కావాల్సిన వాటర్ కొంచెం పక్కన పెట్టి ఒక కొవ్వొత్తులకి ఇచ్చేసి డోర్ కొంచెం గట్టిగా లాక్ చేసి బయట కూడా స్ట్రాంగ్ గా పెట్టేసి నేను నీ కోసం ఎలాగైనా సరే ఆ మెడిసిన్స్ తీసుకొస్తానని చెప్పేసి హీరో బయలుదేరి ఆ మెడిసిన్ కోసం వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉంటారు కదా, అందుకని ఇప్పుడే వెళ్ళి పట్టుకోవాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెళ్లే కొద్ది ఏంటంటే హీరోకి బాగా చలి పెరిగిపోతుంది. ఎందుకంటే ఒంటి మీద సరైన బట్టలు లేవు కదా. అలా నడుచుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తాడు. ఒక చిన్న నది పక్కన అలా పడిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ భార్యను చూపిస్తారు. తానేంటంటే సడన్ గా మెలకు చూస్తుందన్నమాట. చూస్తే ఎవరూ కనిపించరు. తన భర్త ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి డోర్ ఓపెన్ చేద్దాం చూస్తే ఆ డోర్ కూడా ఓపెన్ అవుతూ, దాంతో తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఒక చిన్న నది పక్కన పడిపోయాడు కదా, అక్కడ ఒక పిల్లడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడిని చూసిన తర్వాత హీరోకి ఆశ్చర్యం వేసి వాడి వెనకాల హీరో కూడా వెళ్తూ ఉంటాడు. ఆ పిల్లాడేమో హీరోని చూసి పారిపోతాడు అనమాట. ఒక షెడ్ లా ఉంటుంది పెద్దది. అక్కడికి మన కథలో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ పిల్లాడు ఏంటంటే వాళ్ళ తాతయ్యతో కలిసి ఒక రూమ్ లో ఉంటాడు. డోర్ వేసుకుంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ డోర్ ని పగలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ పక్కన ఒక ప్యాంట్ వేసుకుంటాడు. ఎందుకంటే ఒళ్ళంతా బాగా చలిగా ఉందన్నమాట. ఆ తర్వాత పెద్ద వేసుకున్న స్వెటర్ తీసుకొని వాళ్ళని ఏమీ చేయకుండా ఏమీ అనకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోకి సరైన బట్టలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న వెతకాలని చెప్పేసి తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తాడు. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కట్టెలు కాలిపోయి ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి దగ్గరగా చూస్తే ఒక హస్తి పంజరం ఉంటుంది, అంటే ఎముకలు ఉంటాయి. అది ఎవరిదో కాదు, హీరో వాళ్ళ నాన్నదనమాట. ఆ గ్యాంగ్ మొత్తం కలిసి హీరో వాళ్ళ నాన్ననే కాల్చి తినేశారు. సో దాంతో హీరో ఏం చేయాలో తెలియక ఆ పుర్రెని మాత్రం తీసుకొచ్చి ఒక గొంతు తీసి దాన్ని పూడ్చిపెడతాడు. పూడ్చిపెట్టి వాళ్ళ నాన్నకి శ్రద్ధాంజలి ఘటిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెళ్ళేటప్పుడు తనకేంటంటే ఎవరు కనిపించరనమాట. ఇలా కాదని చెప్పేసి ఒక చెట్టు పైకి చూస్తే దూరంగా పొగ వస్తూ ఉంటుంది. ఓకే వీళ్ళు ఇటువైపు వెళ్ళారని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుదాం చెప్పేసి హీరో చెట్టు దిగిపోతున్నప్పుడు అనుకోకుండా పైనుంచి కింద పడిపోతాడు. దాంతో తనకి బలంగా గాయం తగులుతుంది. అంతేకాకుండా శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి దూరంగా ఉన్న అడవి కుక్కలు ఏంటంటే ఇటువైపు వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే పక్కనే చిన్న మంటలు ఉన్నాయి కదా, వాళ్ళ నాన్నగారిని కాల్చి తినేశారు. ఆ మంటల్ని మెల్లమెల్లగా పెద్దవి చేస్తూ ఉంటాడు. చివరికి ఆ మంటలు పెద్దవైపోతాయి. అంతేకాకుండా చీకటి కూడా పడుతుంది. దాంతో మంట పెద్దవడం వల్ల అడవి కుక్కలు తన దగ్గర రావడానికి భయపడుతూ ఉంటాయి. అదే సమయంలో కర్ర తీసుకుని వాటన్నిటిని తోలేస్తాడు. దాంతో అవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత హీరో చేసేదేం లేక ఆ మంట దగ్గరే అలా పడుకుండిపోతాడు. కట్ చేస్తే మరుసటి ఉదయం చూస్తే ఆ కుక్కలు ఏవి కనిపించవు అనమాట. మళ్ళీ హీరో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక టెంట్ కనిపిస్తుంది అనమాట. వెంటనే హీరో భయంగానే వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక మనిషి చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా పక్కన ఒక బాటిల్ ఉంటుంది అనమాట. ఆ బాటిల్ వాటర్ ఉన్నాయని చెప్పి చూస్తే వాటర్ ఏమో ఉండవు. కాకపోతే పక్కన కొన్ని సామాన్లు ఉంటాయి. ఒక అగ్గిపెట్టె, ఒక చిన్న కత్తి, ఒక విజిల్ ఉంటుంది అనమాట. ఇవి ఎప్పటికైనా మనకి పనికొస్తాయి అని చెప్పేసి అవి జేబులో వేసుకొని తిరిగి హీరో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్తే ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి చూస్తే హీరో వాళ్ళ నాన్న మీద అటాక్ చేసింది కదా ఒక లేడీ. ఆవిడ ఏం చేస్తుందంటే కత్తులు కొడుకుతూ ఉంటుంది అనమాట. దానికి బ్లడ్ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీళ్ళుండే స్థావరానికి దగ్గరగా నేను వచ్చేసాను అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని మెల్లగా వెనకాల నుంచి ఫాలో చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న క్యారవాన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ క్యారవాన్ ఉంటుంది, ఒక 10 మంది ఉండడానికి ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఆ అమ్మాయి తప్ప అక్కడ ఎవరు ఉండరు. అంతేకాకుండా అమ్మాయి పని చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. దాంతో మన కథలో హీరో కూడా మెల్లగా క్యారవాన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక ట్రాప్ సెట్ చేసి ఉంటుంది అనమాట. దాన్ని టచ్ చేస్తే పెద్దగా సౌండ్ వస్తుంది. దాంతో హీరో కూడా ఆ ట్రాప్ ని మెల్లగా దాటుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ ఉంటాయో అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో తనకి మెడిసిన్స్ కనిపించవు. కానీ ఆ వెళ్ళిన అమ్మాయి గొడ్డలు తీసుకొచ్చి హీరో మీద అటాక్ చేస్తుంది. హీరోని ఆల్మోస్ట్ చంపైపోతుంది. కానీ ఎలాగోలా హీరో ఆ అమ్మాయి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న రాయి తీసుకొని గట్టిగా నెత్తి మీద కొడితే ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఇదే మంచి సమయం అని చెప్పేసి మళ్ళీ క్యారవాన్ లోపలికి వెళ్ళి తన భార్య మెడిసిన్స్ వెతుకుతున్నప్పుడు ఆ మెడిసిన్స్ ఏవి కనిపించవు. కానీ దూరంగా ఆ గ్యాంగ్ మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారనమాట. దాంతో హీరోకి భయం వేసి మెల్లగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పడేస్తాడు. పడేసి మామూలుగా వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరో ఒక అబ్బాయిని ఫాలో అయ్యాడు కదా, ఒక చిన్న పిల్లాన్ని, ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పిల్లాన్ని చంపేసి వీళ్ళు తినబోతున్నారు అనమాట. అంతేకాకుండా వాళ్ళ గ్యాంగ్ లో ఒక అతనికి మాత్రం బాగా గాయమై ఉంటుంది. దాంతో ఆ టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే పక్కనే ఒక ట్రంక్ పెట్టి ఉంటుంది. ఆ ట్రంక్ పెట్టిలోంచి మెడిసిన్స్ తీసి ఈ అతనికి ఇస్తాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది మెడిసిన్స్ అన్ని ట్రంక్ పెట్టిలో ఉన్నాయని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ గ్యాంగ్ లో ఒకడు ఏం చేస్తాడంటే హీరో ఉన్న ప్లేస్ వైపుకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా భయపడతాడు. కాకపోతే మధ్యలో గొడ్డలు కనిపిస్తుంది. ఆ గొడ్డలు ఎవరిది? ఆ అమ్మాయి యూజ్ చేసేది. దాంతో వీళ్ళకి అర్థం అవుతుంది ఈ అమ్మాయికి ఏదో అయిందని చెప్పేసి
చెప్పేసి అందరూ ఆమెను వెతుక్కుంటూ మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్తారు. కాకపోతే క్యారవాన్ దగ్గర పిల్లడు ఉండు కదా, అతనికి తోడుగా అతను చూసుకుని ఉండమని చెప్పేసి గాయమైన ఒక అతను ఉండు కదా అతన్ని కూర్చోబెడతారు. వాళ్ళిద్దరు ఆ క్యారవాన్ దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. అంతేకాకుండా హీరో కూడా వెయిట్ చేస్తుంటాడు అనమాట, ఈడు ఎప్పుడు క్యారవాన్ లోకి వెళ్తాడా అని చెప్పేసి. హీరో అనుకున్నట్లుగానే అతను క్యారవాన్ లోకి వెళ్తాడు. మెల్లగా హీరో పాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకా ముఖ్యంగా వెళ్లే ముందు తను ఏం చేస్తాడంటే, తను ఒక అమ్మాయిని చంపాడు కదా, ఆ అమ్మాయి శవం కనిపించకుండా మొత్తం ఆకులతో నింపేసి మెల్లగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయిని తప్పించాలని చెప్పేసి కట్టు విప్పుతూ ఉంటాడు. కానీ ఆ పిల్లాడు ఏమనుకుంటాడు, హీరో కూడా వీళ్ళ గ్యాంగ్ ఏదో చేస్తున్నాడని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విని లోపల గాయమైన అతను ఏంటంటే, వీడు గోల ఎక్కువైపోయిందని చెప్పేసి వీడిని చంపారని చెప్పేసి మెల్లగా బయటకు వస్తాడు. కానీ వాడు బయటకు వచ్చేలోపే పిల్లాడు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. వామ్మో వీడు పారిపోతున్నాడు, వీడు గనక మిస్ అయిపోతే మా బాస్ గారు నన్ను చంపేస్తాడని చెప్పేసి ఈ గాయమైన అతను ఏంటంటే భయం వేసి ఆ పిల్లాడిని పట్టుకోవడానికి వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఏంటంటే ఇదే మంచి సమయం అని చెప్పేసి వెళ్ళి ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేద్దాం చూస్తే దానికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం ఎవరి దగ్గర ఉంటుంది, బాస్ గారి దగ్గర ఉంటుంది. దాంతో హీరో చేసేది ఏం లేక తాళం ఎలాగైనా సరే ఓపెన్ చేయాలని చెప్పేసి కాల్తో బలంగా తంతూ ఉంటాడు. అయినా సరే ఓపెన్ అవుతూ ఈ గ్యాప్ లో దూరంగా ఆ గ్యాంగ్ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. హీరోకి భయం వేసి ఆ క్యారవాన్ కింద దాక్కుంటాడు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ వచ్చిన తర్వాత ఆ ఒంటికి గాయమైనతని చెప్తాడు అనమాట, ఇలా పిల్లాడు తప్పించుకున్నాడు అని చెప్పేసి. దాంతో ఆయన కోపం వచ్చేసి అవన్నీ కొడతాడు. అదే సమయంలో వాళ్ళ గ్యాంగ్ లో ఇంకొక అతను ఏం చేస్తాడంటే, హీరో చంపిన అమ్మాయి డెడ్ బాడీని గుర్తిస్తాడు. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకొస్తారు. అందరూ బాధపడతారనమాట. ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయికి అంత్యక్రియలు కూడా చేస్తారు. మామూలుగా వేరే వాళ్ళు ఎవరు చనిపోయినా సరే వీళ్ళు ఏంటంటే కాల్చుకొని తినేస్తారు, కానీ వాళ్ళ అమ్మాయి కదా అందుకని అంత్యక్రియలు చేస్తారు. ఇది చూసిన తర్వాత హీరోకి కడుపు రగిలిపోతుంది. ఏం చేయలేక ఆ రోజు సాయంత్రం అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి ఉదయాన్నే అందరికంటే ముందుగానే హీరో నిద్ర లేచి మెల్లగా క్యారవాన్ లోపలికి వెళ్తాడు. ఎందుకంటే ఆ గ్యాంగ్ లీడర్ గడి మెల్లో ఈ ట్రంక్ పెట్టి తాళం చూశాడు అనమాట. హీరో మెల్లగా వెళ్ళి తన దగ్గర ఒక అగ్గిపెట్టి ఉంది కదా దాన్ని ఇలిగించి, తన దగ్గర ఒక చిన్న కత్తి ఉంది కదా దాంతో ఆ తాడును కోసి అందులో ఉన్న తాళం తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మెల్లగా బయటకు వచ్చి ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తాడు. లోపల చాలా మెడిసిన్స్ ఉంటాయి అనమాట. తన భార్యకి కావాల్సిన మెడిసిన్ మాత్రం తీసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా తన భార్యకి ఏదైతే ఉపయోగపడుతుందో అదంతా తీసుకుంటాడు. తీసుకొని మన కథలో హీరో తెలివిగా ఏం చేస్తాడంటే, ఆ క్యారవాన్ డోర్ వేసి తాళం దానికి వేసి పెట్టేసి లాక్ వేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అమ్మాయి సా నా మెడిసిన్స్ నాకు దొరికాయి, నా భార్యకి ఏం కాదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే హీరో చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, వెళ్లేటప్పుడు వాళ్ళు సెట్ చేసిన ట్రాప్ ని టచ్ చేసి వెళ్తాడు. దాంతో అది పెద్దగా సౌండ్ వస్తుంది అనమాట. మొత్తానికి బయట ఏదో జరుగుతుందని చెప్పేసి ఈ గ్యాంగ్ లీడర్ బయటకు చూస్తే ఆ డోర్ ఏమో ఓపెన్ అవుతుంది. దాంతో డోర్ ఓపెన్ అవుతే మనోడు సైలెంట్ ఉంటాడు. ఒక్క తన్ను దంతాడు. దాంతో విరిగి అవతల పడుతున్న డోరు. ఆ తర్వాత బయటకు వస్తాడు. పారిపోతున్న హీరోని చూసి హీరోని ఫాలో చేస్తారు గ్యాంగ్ మొత్తం. అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఈ ఫారెస్ట్ లో పరిగెడతాం అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళు కూడా హీరో వెనకాల పడుతూ ఉంటారు. ఇంకో వైపు మన కథలో హీరో వాళ్ళ భార్యని చూపిస్తారు. తానేంటంటే సడన్ గా మెలకు వచ్చి వస్తుంది. చూస్తే బయట భయంకరంగా సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే అడవి కుక్కలు మాత్రం అటుగా వేగంగా వెళ్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరో వాళ్ళ భార్యకి భయం వేసి, నేను గనక ఇక్కడ ఉన్నాను తెలిస్తే నన్ను పీకు తింటే అని చెప్పేసి నోరు మూసుకొని సైలెంట్ గా అక్కడే కూర్చుంటుంది. మరోవైపు ఈ గ్యాంగ్ మొత్తం హీరోని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు బాగా గాయమైన ఒక అతను కదా అతన్ని ఈ బాస్ ఏం చేస్తాడంటే అక్కడే పడేసి కొట్టి చంపేసి అక్కడ నుంచి హీరోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో చాలా ఫాస్ట్ గా వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అలాగే ఎలాగోలా తప్పించుకొని ఎక్కడైతే హీరో బట్టలు తీసుకున్నాడో ఒక షెడ్ దగ్గర అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత లోపలికి ఇలా పిల్లని ఉన్నాడా లేదా పాపం ఏమైందని చెప్పి పలకరిద్దామని వెళ్తే లోపలికి ఏంటంటే అడవి కుక్కలు వెళ్ళిన ఖాళీ ముద్రలు ఉంటాయి. దాంతో మన కథలో హీరోకి అర్థమైపోతుంది, నేను డోర్ తంతం వల్ల విరిగిపోయింది కదా, ఆ విరిగిపోవటం వల్ల కుక్కలు లోపలికి వెళ్ళిపోయి ఇద్దరిని తినేసి అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ తో హీరో బయటకు వచ్చి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఆ గ్యాంగ్ వాళ్ళు వచ్చేసి హీరోని బలంగా కొడతారు. దాంతో హీరో స్లో తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి హీరోని మోసుకుంటూ వెళ్లి పక్కన మంటేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోని చంపి వాళ్ళు కాల్చుకొని తినబోతున్నారు. అప్పుడే మన కథలో హీరోకి మెల్లగా మెలకు వస్తుంది. అదే సమయంలో ఆ గ్యాంగ్ లీడర్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ నాన్న ఫోటోలు తగలబెడుతూ ఉంటాడు. పక్కనే హీరోకి ఒక చిన్న విజిల్ కనిపిస్తుంది. ఆ టెంట్ లో దొరికింది కదా విజిల్, అది కనిపిస్తుంది. హీరో మెల్లగా దాని దగ్గరికి పాక్కుంటూ వెళ్లి దాన్ని పెద్దగా ఊతాడు. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉచ్చ పడిపోతుంది అనమాట. ఎందుకంటే అడవి కుక్కల సౌండ్ వింటే వస్తాయి కదా, దాంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు అందరూ. కానీ హీరో మాత్రం కాలు చేతులు కట్టేసి ఉన్నాయి కదా, ఎలా తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు తనకు దొరికిన కత్తి కనిపిస్తుంది. ఆ కత్తితో మెల్లగా తాళ్ళను కట్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే గ్యాప్ లో గ్యాంగ్ లీడర్ వెనకాల అమ్మాయి పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయి కూడా పరిగెడుతూ ఉంటుంది. ఆ గ్యాంగ్ లీడర్ గడ ఏం చేస్తాడంటే వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ అమ్మాయిని తంతాడు. ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఆ తర్వాత వాడి పారిపోతూ ఉంటాడు. ఎందుకంటే కుక్కలు ఫస్ట్ ఈ అమ్మాయిని తిన్న తర్వాతే వాడి దగ్గరకు వస్తాయి కదా, ఈ గ్యాప్ లో తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆ గ్యాంగ్ లీడర్ గాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే కట్లు మొత్తం విప్పేసుకున్న తర్వాత చూస్తే అక్కడ తన భార్యకి కావాల్సిన టాబ్లెట్లు ఉంటాయి. ఆ తర్వాత తప్పించుకుందాం అని చెప్పి వెళ్తున్నప్పుడు కుక్కలు వస్తాయి అనమాట. అదే సమయంలో ఒక చెట్టు పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ కుక్కలేమో హీరోని చూసుకో
పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళ కోసం వేటాడుతూ వెళ్తూ ఉంటాయి. అదే సమయంలో హీరో కూడా తన భార్యకి కావాల్సిన మెడిసిన్స్ బ్యాగ్ మొత్తం తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా బట్టలు వేసుకుంటాడు. ఆ తర్వాత పారిపోతూ ఉంటాడు. ఇంకోవైపు ఆ గ్యాంగ్ లీడర్ చూపిస్తారు. తనేంటి ఒక అమ్మాయిని తన్నాడు కదా, ఆ అమ్మాయి దగ్గర కుక్కలు వచ్చేసి భయంకరంగా అమ్మాయిని పీకు తింటూ ఉంటాయి. ఈ గ్యాప్ లో ఆ గ్యాంగ్ లీడర్ తప్పించుకుంటాడు. అదే సమయంలో వాళ్ళు ఏంటంటే హీరోని చూస్తారు కానీ హీరోని పట్టుకోలేకపోతారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ కి మిగిలింది కేవలం ఇద్దరు అసిస్టెంట్లే అనమాట. అంటే వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అందరం కలిసి ఒకే చోటుకి వెళ్తే వాళ్ళని పట్టుకోవడం కష్టమైపోతుంది కానీ మనం ముగ్గురు విడిపోదాం అని చెప్పేసి విడిపోయి మరీ హీరోని వెతకడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాగా పరిగెత్తి అలసిపోయి పాక్కుంటూ వెళ్లి ఒక చెట్టు చోటను దాక్కుంటాడు అనమాట. అదే సమయంలో ఇప్పుడు ముగ్గురు విడిపోయారు కదా, వీళ్ళలో ఒకడు ఏంటంటే చెట్టు చోటను దాక్కున్న మన కథలో హీరోని చూస్తాడు. ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చేసి హీరోని నరుకుదామని చూస్తాడు. కాకపోతే అది హీరో జరికిననమాట. హీరో ఆ చెట్టు పైన దాక్కుంటాడు. వెంటనే ఆ చెట్టు పైన నుంచి అతని మీద దూకేస్తాడు. దూకిన తర్వాత వాడేమో హీరోని పట్టుకుని భయంకరంగా కొడుతూ ఉంటాడు. కాకపోతే హీరోకు దూరంగా ఒక కత్తి ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు అదే గ్యాంగ్ లో ఉన్న రెండో వాడిని చూపిస్తారు. వాడేంటంటే నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పి చూస్తే ఆ గ్యాంగ్ లో ఇంకొకటి ఏం చేస్తారంటే హీరోని లాక్కుంటూ వస్తూ ఉంటాడు. అది చూసి మనోడు ఆనందంగా సర్లే అని చెప్పేసి చంపాడు అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చూస్తే అది మన కథలో హీరో అనమాట. ఆ కత్తి తీసుకుని వాడిని పొడిచి వాడి బట్టలు వేసుకుని లాక్కుంటూ వస్తూ ఉంటాడు అనమాట వాడిని. ఇది చూసి వీడి కోపం వచ్చేసి వీడి దగ్గర ఉన్న బాణం తీసుకెళ్లి హీరో కొడదాం చూస్తాడు. కానీ ఈ గ్యాప్ లో మన కథలో హీరో కత్తి తీసుకొచ్చి వాడిని అక్కడే చంపేస్తాడు. ఇంకా మిగిలింది కేవలం గ్యాంగ్ లీడర్ మాత్రమే. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోకి ఆ గ్యాంగ్ లీడర్ ఎదురొస్తాడు అనమాట. కానీ మన కథలో హీరో దగ్గర బాణం ఉండటం వల్ల బాణం తీసుకుని కరెక్ట్ గా గురి చూసి కొడితే ఆ గ్యాంగ్ లీడర్ తొడగుచ్చుకుంటుంది. దాంతో మనకు అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో కూడా చాలా కాన్ఫిడెంట్ గా బాణం తీసుకొని ముందుకు వస్తాడు. ఆ గ్యాంగ్ లీడర్ కి గురి పెడతాడు. ఆ గ్యాంగ్ లీడర్ కూడా ఫిక్స్ అయిపోతాడు ఖచ్చితంగా వీడు నన్ను చంపేస్తాడు అని చెప్పేసి. కాకపోతే హీరో చేతిలో ఉన్న బాణం విరిగిపోతుంది. దాంతో ఈ గ్యాంగ్ లీడర్ మళ్ళీ లెగుస్తాడు. కానీ వీళ్ళిద్దరికి కుక్కలు వస్తున్న సౌండ్ అనిపిస్తుంది. దాంతో వీళ్ళిద్దరు పారిపోతూ ఉంటారు. అదే సమయంలో హీరో ముందు పరిగెడతాడు. పాపం ఆ గ్యాంగ్ లీడర్ వెనకుండిపోతాడు. అలా హీరో కొండెక్కి చూస్తే పక్కనే ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం ఉంటుంది. అతను ఏంటంటే తనను తాను సూసైడ్ చేసుకుని చంపేసుకున్నాడు అనుకుంటా. చేతిలో గన్ ఉంటుంది. ఆ గన్ను తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొక పెద్ద గన్ ఉంటుంది. అలా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే బాగా ఫుడ్ ఉంటుంది అనమాట. వాటన్నిటిని సంచిలో వేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఆ గ్యాంగ్ లీడర్ గారు కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడు, కాలుద్దాం అని చెప్పేసి గన్ను తీస్తాడు. అప్పుడు విలన్ ఏమంటాడంటే చూస్తావేంట్రా కాలు అని చెప్పి అనడంతో హీరో కాలడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గన్నులో బుల్లెట్లు ఉండవు. దాంతో ఆ గ్యాంగ్ లీడర్ ఊరుకుంటాడా, హీరోని పట్టుకొని పిచ్చ కొడుతూ ఉంటాడు అనమాట. హీరో తట్టుకోలేకపోతాడు. కానీ ఒకనొక సందర్భంలో షార్ట్ గన్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని కలిస్తే అందులో బుల్లెట్ ఉంటుంది. ఆ పెద్ద ఆయన అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత తనకు కావాల్సిన ఫుడ్ మొత్తం సంచిలో వేసుకుని కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకుని అక్కడి నుంచి తన భార్య దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు ఆ చిన్న పిల్లాడు ఉండే ఇల్లు కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఒక ఫుడ్ క్యాన్సర్ ఉండి పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన భార్య ఉండి ఇంటికి వెళ్తాడు అనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే డోరు ఓపెన్ లో ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే భార్య కనిపించదు. ఇంత కష్టపడి నా భార్య కోసమే కదా అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి వచ్చి తన భార్య హీరో మీద చేయి వేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ ఈ భూమి అనేది నాశనం అయిపోయినప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని తినడానికి కూడా ఆలోచించడు. అంతేకాకుండా ఒక మనిషి అనేవాడు ఇంకొక మనిషి లేకుండా సర్వే అవడం చాలా కష్టం. సో ఈ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.